Audio Jungle. Audio Jungle. కొబ్బరి ముక్కలు పెడుతున్నారు కదా, పటిక పందారు ఇచ్చారు చూడండి. పటిక బెల్లము అయ్యా లక్ష్మి గారు పటిక బెల్లం ఇచ్చారు. పటిక బెల్లం అక్కడ పెట్టారా? ఆ 2 అరటి పళ్ళు కూడా పెట్టండి. ఆ పళ్ళు గౌరీదేవికి పూజ చేసినప్పుడు పెట్టుకునేటువంటి పళ్ళు అవి. నువ్వు కలగవా కర్పూర చూపించండి. నీరాజనం దర్శయామి. కర్పూర నీరాజనం మాతరః తస్మాదరంగమాభవాయ సక్షయ యజన్మద ఆభోజనయదాతునః మహాగణాధిపతయే నమః. స్థానానంతరం సప్త ఆచమనీయం సమర్పయామి. మీరు అలాగే నమస్కారం చేయండి అయ్యా. ఇక్కడ ప్రధాన గణపతి దగ్గర కొబ్బరి నీళ్ళతో స్వామి వారికి చేస్తున్నారు. అందరూ నమస్కారం చేయండి. ఓం నిరంతరాయం నిజబోధ బీజం క్షేమంకరం సంతత సౌఖ్యహేతం ప్రియాద సత్యం గణనాథ సత్యం వివాం విద్యాం ప్రాప్య గౌరీ మహేశా అవిష్ట సిద్ధ సమవాప్త సిద్ధ పూజా పరాశం సిద్ధాప మంత్రం సంభం ఆవాహయామి. ఆవాహనార్థం పుష్పం సమర్పయామి. నవరత్నకజత సింహాసనం సమర్పయామి. ఒక పుష్పం పెట్టండి. పాదయోః పాద్యం సమర్పయామి. తమలపాకుతో నీళ్లు ఇచ్చారు కదా అని ఒక పారపోసేయకుండా ఒక్కొక్క చుక్క వేయండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శిరసస్తపయామి. నీళ్ళు చల్లాలయ్యా. పాపోష్టామయ సత్యం భక్తేన పరిశుంచామి. మహాగణాధిపతయే నమః. నారకేల సహిత కథేపుల గుడోపహార నైవేద్యం సమర్పయామి. కండచక్ర నైవేద్యం సమర్పయామి. 5 సార్లు చూపించండి ఇలాగా. ఓం ప్రణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఆవం జానాయ స్వాహా. ఆవం వదానాయ స్వాహా. ఆవం సపానాయ స్వాహా. మధ్యే మధ్యే వాక్యం సమర్పయామి. భోగే బలైస్కర్పూరేర్నాక వల్లైతలైర్యతం ముక్తాచోన్యేన సమాయుక్తం తాంబూలం ప్రతికర్ష్యతాం. ముఖవాసనార్థం తాంబూలం సమర్పయామి. నీరాజనం అందరూ కూడా హార్దిక నమస్కారం చేసుకోండి. అలా దేశాభ్యో నమ కర్పూర నీరాజన నమస్కారం సమర్పయామి. కూర్చున్న వాళ్ళకి ఇవ్వనన్నా నేతాభ్యం కర్పూర నిరామయామి. తీసుకున్న వాళ్ళు పుష్పం పట్టుకోండి. ఓం ధాతునాం దేవం యజ్ఞమస్వనో అభేకదంతం చతురహస్తం దాశమం కుశలారణం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. స్వామి దేవత అనేక వీర సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. కళ్ళ కట్టుకొని ఆ పుష్పాన్ని అక్కడ వేయండి. సువర్ణ మంత్ర పుష్పయామి. స్వామివారికి చక్కగా ఉన్నాయి కదా, అలంకారం చేద్దాం. సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అయిన తర్వాత ఛత్రం ధారయామి. ఒక పుష్పం వేయండి. ఛత్రం ధారయామి. నృత్యం కోసయామి. ఒక పుష్పం తీసుకొని ఇలా విసరించి స్వామివారికి నృత్యం కోసం రాజోపర దీపోపర భక్తోపర శక్తోపర అలయా ధ్యానావాహనాది షోడశోపకార పూజయాచ భగవాన్ సర్వాత్మక అక్కడ వేసేయండి. వేసేసి నమస్కారం చెప్పండి. మంత్ర ప్రార్థన నమస్కారం సమర్పయామి. మీకు ఇచ్చిన కొబ్బరి ముక్కలు ఇచ్చేసారండి. కొట్టి ఇక్కడ పెట్టేస్తే ఎలాగ తల్లి, వాళ్ళకి ఇచ్చేయాలి కదా. గబగబా ఇచ్చేయండి. మళ్ళీ లేటు నవే బాబా ఇక్కడ ఉంది అన్న. ఇక్కడ కొట్టుకున్నాం కాయ. ధూపం సమర్పయామి.
దీపం దర్శయామి దదాతు ఓం శాంతి 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 ఫలోదక స్నానం సమర్పయామి ఫలోదక స్నానానంతరం మొన్న ఒక నీళ్ల చుక్క వేయండి శుద్ధోదక స్నానం సమర్పయామి దోదక స్నానం సమర్పయామి ఒక చుక్క చాలు నాన్న పుష్పం పట్టుకోండి మన్ని అందరూ కూడా అభివస్త్ర శోచనేంద్రజాపదేన పూజమానః అభిచంద్రావర్తవేన హిరణ్యాబ్దిస్వ అందతిన ఆదేవ సోమ కళ్ళకద్దుకొండ పుష్పాన్ని గణపతికి వస్త్రార్థం పుష్పం సమర్పయామి మన్ని ఇంకో పుష్పం పట్టుకోండి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పరస్తాద్ ఆయుష్యమక్రియం ప్రథమంచ సుబ్రహ్మజ్ఞోపవేదం బలమస్తు జేజః శ్రీ మహాగణపతి దేవతాభ్యో యజ్ఞ వివిధార్థం పుష్పం సమర్పయామి గంధద్వారాంతరాదర్శా నిత్యపష్టాంగరీశరీం ఈశ్వరేకం సర్వభూతానాం దామయాపహే శ్రియం ఇచ్చినటువంటి గంధము పుష్పము తీసుకొని గంధాన్ని తీసి ఆ గంధముతో ఆ పుష్పాన్ని ఆ స్వామి వారి మీద వేయండి దివ్యశ్రీ చందనం సమర్పయామి ఆయనే బ్రాయనే దూర్వా ఆరోహంత పుష్పనే అర్ధాక్ష పుండరీకార్జ ముద్రసగ్రహాయమే అలంకరణార్థం అక్షతే పుష్పే పూజాన్ ఒక పుష్పము అక్షంత కింద పట్టుకొని ఆ గణపతి మీద వేసి 16 పుష్పాలు పూజ చెయ్యాలి ఓం వేసాను మీరు ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ ఓం నమః లంబోదరాయ నమః ఓం వికటాయ ఓం నమః విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ ఓం నమః ధూమకేతవే ఓం నమః గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ ఓం నమః గజాననాయ ఓం నమః వక్రతుండాయ ఓం నమః శూర్పకర్ణాయ ఓం నమః హేరంభాయ ఓం నమః స్కందపూర్వదాయ ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః రెండు పుష్పాలు చేతితో దోషులతో పట్టుకొని చెప్పండి అందరూ కూడా సుముఖస్య గట్టిగా చెప్పాలి సుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేత గణాధ్యక్ష బాలచంద్ర గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వ జహ షోడశైతాని నామాని యస్పదే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే సంగ్రామే సర్వ కార్యేషు గణాధిప వీటిని షోడశ నామములు అంటారు 16 నామాలు సుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండ శోర్పకర్ణో హేరంబ స్కందపూర్వదః షోడశైతాని నామాని యస్పదే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే సంగ్రామే సర్వకార్యేషు గణాధిప ఈ షోడశనామాలు ఎప్పుడు చెప్పుకోవాలట విద్యారంభే అంటే చిన్నతనములో అక్షర స్వీకారం చేసేటప్పుడు చెప్పిస్తారో ఆ కుర్రవాళ్ళ చేత వివాహ సంగ్రామము వివాహే చ అంటే వివాహము అబ్బాయికి అడగడానికి వెళ్ళేటప్పుడు కానీ అబ్బాయిని అమ్మాయికి అడగడానికి వెళ్ళేటప్పుడు కానీ ఈ యొక్క నామములు చెప్పుకోవాలట సంగ్రామం అంటే ఏమిటి ఒక ముఖ్యమైన పని మీద కానీ వెళ్ళేటప్పుడు కానీ ఈ యొక్క నామాలు చెప్పుకుంటే సకల కార్యాలు సిద్ధిస్తాయట అటువంటి విఘ్నేశ్వర స్వామి నామాలు చెప్పుకున్నాము కాబట్టి ఆ యొక్క మనస్సులో కోరిక ధ్యానం చేసుకొని ఆ పుష్పాన్ని కళ్ళకద్దుకొని ఆ స్వామి వారి మీద వెయ్యండి. ఈవిడ పూజ ఆకలి వేసేస్తున్నట్టుంది, మంత్రం చెప్పుకుంటున్న దూపం ఇచ్చేస్తున్నారు.